అన్నమయ్య జిల్లా రాయచోటిలో గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్మికులకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వంత నిధులతో 300 మంది మున్సిపల్ కార్మికులకు వస్త్రాలు, పాదరక్షలను పంపిణీ చేశారు. ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. ఆయన పేరుతో గాంధీ జయంతిలో పురస్కరించుకుని రాయచోటి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కార్మికులందరికీ ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు. మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్లకు ఈ వచ్చే 5 ఏళ్ల తర్వాత మాకు ఎవరికి ఇల్లు లేదనుకోకుండా చెప్పుకోకుండా ఉండే విధంగా రాయచోటి పట్టణంలో తప్పకుండా మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్కరికి ఎవరికి ఇంటర్ లేదో వాళ్ళకు 3-4 సెంట్లు స్థలం ఇచ్చడం జరుగుతుంది. అలాగే ఆ ఇంటి స్థలంలో కూడా ప్రభుత్వం నుంచి 4 లక్షల రూపాయలు డబ్బు ఇప్పించి అందరికీ శాశ్వతంగా మీకు ఇల్లు నిర్మించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని మేము అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఈ కుటుంబాల్లో ఎవరికైనా ఆరోగ్యం పరంగా బాగలేకపోయినా సీఎం రిలీఫ్ ఫండ్ అనుకోండి, ఇంకేమైనా నా సొంతంగా నిధులు అనుకోండి, ఏ విధమైన సమస్యలైనా మీరు మున్సిపాలిటీ పరిధిలో నా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా మీకు ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నా వ్యక్తిగత డబ్బులపైనా లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనా మీ అందరికీ ఆరోగ్యపరంగా మంచి చేసేదానికి చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను.